నా భవంతి, భరతుడు లాంటి సోదరుడు ఉండడు. ఎందుకంటే ఇది అన్నది రాజ్యం, నేను దీన్ని అనుభవించకూడదు అని చెప్పేసి పాదాలు తీసుకెళ్ళి సింహాసనం పైన పెట్టి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ రాజుగా మాత్రం తాను ఎప్పుడు ఆ భోగభాగ్యాలు అనుభవించాలి. ఇది భరతుడిలో ఉన్న గొప్ప భక్తి. అది అలా ఉంచుదాం. ఏ తండ్రికి కూడా రాముడు లాంటి పుత్రుడు ఉండరు. ఏమిటి రాముడు చేసిన పని అంటే, తండ్రి మాట కోసం రాజ్యాన్ని, బంధువుల్ని, అందరినీ, అన్ని భోగభాగ్యాలను వదులుకొని అడవులకు వచ్చాడు తండ్రి మాట కోసం. ఏ తండ్రికి కూడా రాముడు లాంటి బిడ్డలు ఉండరు. భగవద్విధాహ అంతేనా లక్ష్మణ, సుహృదో వా, నీలాంటి స్నేహితుడు కూడా ఎవడకున్నాడయ్యా. నాకు కష్టం వచ్చినప్పుడు సీత కనబడకుండా పోయిన సమయంలో